ఛానల్ హేమా బోటిక్. ఇప్పుడు మనము బ్లౌజ్కి డోరీ స్టిచ్చింగ్ చేసుకున్నాము. క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకొని మనం పైపింగ్ చేసుకుంటాం ఆ థ్రెడ్ తీసుకోవాలి. పైపింగ్ చేసుకునే థ్రెడ్ తీసుకొని క్లాత్ మధ్యలో పెట్టేసి స్టిచ్ చేసేయాలి. క్లాత్ మధ్యలో పెట్టేసి పైన స్టిచ్ చేసేసేయాలి. రఫ్ చేసేస్తే మనం డోరీ లాగేటప్పుడు క్లాత్ అనేది దారం నుంచి విడిపోకుండా స్టిచ్ చేసేసేయాలి. డోరీ స్టిచ్ చేసేసిన తర్వాత కొంచెం దారానికి కొంచెం దూరంగా దారం కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్నాక తర్వాత మనం చక్కగా స్టిచ్చింగ్ చేసేసేయాలి. దారం మీద పడకన్నా దారం ఎంత ఉంటే అంత స్టిచ్ చేసేసుకుంటే అంత సన్నగా వస్తుంది. ఎంత లావు కావాలంటే లావు పెట్టుకోవచ్చు, లేదంటే దారం ఎంత ఉంటే అంతే సన్నగా రావాలంటే చక్కగా స్టిచ్ చేసేసుకోవాలి. దారం మీద కుట్టు పడకన్నా స్టిచ్ చేసుకోవాలి. లేదంటే దారం మీద పడినా అనుకో మనం లాగేటప్పుడు స్టిచ్చింగ్ అనేది సరిగా రాదు. స్టిచ్చింగ్ పడిన చోట ఆగిపోతుంది. లైన్గా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. మనం మామూలుగా కుట్టేటప్పుడు సరిగా రాదు కదా, అదే దారం పెట్టి కుట్టితే మనము దారం ఎంత లావు ఉందో అంత మాత్రమే డోరీ అనేది బాగా వస్తుంది. మనం ఎక్స్ట్రా క్లాత్ ఎంత ఉంటే అంత మాత్రమే కట్ చేసేసుకోవాలి. ఎంత కావాలనుకుంటే అంతే ఎక్స్ట్రా క్లాత్ అనేది. చూడండి, పైన నేను కుట్టినప్పుడు కొంచెం క్లాత్ అనేది దారానికి దూరంగా వేసుకున్నాను. అట్లా వేసుకుంటే తిరగదిప్పేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను వర్క్ బ్లౌజ్ కుట్టిందాన నేను స్ట్రైట్గా ఉండే క్లాత్ తీసుకున్నాను. స్ట్రైట్గా ఉండే క్లాత్ కూడా వస్తుంది. కొంచెం కష్టంగా ఉంటుంది తిప్పేటప్పుడు, కొంచెం టైట్గా అనేది వస్తుంది. స్ట్రైట్గా ఉండే క్లాత్ కూడా వస్తుంది, ట్రై చేసుకోవచ్చు. నేను స్ట్రైట్గా ఉండే క్లాత్ తీసుకున్నా కాబట్టి తిప్పడానికి కొంచెం టైం పట్టింది. స్ట్రైట్గా ఉండే క్లాత్ అయితే కొంచెం టైం పడుతుంది. అలాగే క్రాస్గా ఉండే క్లాత్ని తీసుకుంటే తొందరగా ఈజీగా తిరగదిప్పుకోవచ్చు. మన దారం ఎంత ఉంటుందో అంతే వస్తుంది. మామూలుగా కుడితే ఎక్కువ తక్కువ అనేది క్లాత్ కొంచెం ఒక చోట ఎక్కువగా ఒక చోట సన్నగా అట్లా వస్తుంది కదా, అలా కాకుండా ఇలా డోరీకి ఇలా పైపింగ్ దారం పెట్టేసి కుట్టేసి తిరగదిప్పుకుంటే మనం దారం ఎంత ఉంటుందో అంతే సన్నగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో స్టిచ్చింగ్ చేసి కామెంట్ చేయండి. డోరీ సన్నగా వస్తుంది. ఇప్పుడు డోరీకి కింద కుచ్చు వేసుకుంటాను. 4 4x4